నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ అండి 2006 అనుకుంటా. స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి, మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్. అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హమ్ బ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది ఇప్పుడు కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడద్దు, మెల్లగా వచ్చాను ನಾನು. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్.